ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ మన డైరెక్టర్ బుచ్చిబాబు గారు నెక్స్ట్ మూవీ. బుచ్చిబాబు గారు ఉప్పెన సినిమాతో బ్లాక్ బాస్టర్ కొట్టిన తర్వాత కూడా ఎంత గ్యాప్ ఎందుకు వచ్చింది అంటే అందరికీ డౌట్స్ చాలా రైజ్ అవుతున్నాయి. ఎందుకు డౌట్ వచ్చింది? ఎందుకంటే రామ్ చరణ్ గారితో సినిమా తీయాలని బుచ్చిబాబు కంకణం పట్టుకున్నారు. సో ఆయన కంకణం కట్టుకున్నారు, మంచి స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారు. అది కూడా ఒక విలేజ్ అట్మాస్ఫియర్ స్టోరీ రెడీ చేసుకున్నారు. అది కూడా ఎట్లా అంటే ఒక రంగస్థలంని బీట్అవుట్ చేసేలా ఉండబోతుందట. అది కూడా ఒక విలేజ్ అట్మాస్ఫియర్ అంటే విజయనగరం జిల్లా రామభద్రపురం అనే ఒక జంక్షన్ ఉంది. ఆ జంక్షన్ లో అది కొంచెం పూలు పళ్ళు కూరగాయలు బాగా ప్రసిద్ధి చెందిన జంక్షన్. ఆ జంక్షన్ లో ఒక బస్ స్టాప్ సెటప్, ఒక కూరగాయలు అమ్ముకునే సెటప్ ఇవన్నీ కూడా వేసి రామ్ చరణ్ మరొక్కసారి ఆయనలోని యాక్టింగ్ బయటికి తీసుకొచ్చి చూపించబోతున్నారట. దానికి ఒక చిన్న విలేజ్ గేమ్ కూడా యాడ్ చేసి మొత్తం స్టోరీ లైన్ రెడీ చేసుకున్నారట. రామ్ చరణ్కి ఒకవైపు RRR తర్వాత గేమ్ చేంజర్ ది కాన్సెప్ట్ బిజీగా ఉండడం వల్ల శంకర్ గారు మరోవైపు భారతి 2ని దీన్ని రెండు మిక్స్ చేసి సరిగ్గా ప్లాన్ చేసుకోకపోవడం వల్ల, లేకపోతే కాల్ షీట్స్ ఇబ్బంది వల్ల మొత్తానికి రామ్ చరణ్ డేట్స్ దొరకలేదు. కాబట్టి బుచ్చిబాబు ఎంతవరకు వెయిట్ చేశారట. ఈసారి కొడితే పాన్ ఇండియా మూవీ కొట్టాలని బుచ్చిబాబు గట్టిగా నిర్ణయించుకున్నారు. అందుకే ఎంత గ్యాప్ వచ్చింది. అయితే ఈసారి అంతా కన్ఫర్మ్ అయిపోవచ్చింది. ఇక హీరో హీరోయిన్ మెయిన్ లీడ్స్ ఎవరని కూడా 1 by 1 చెప్తున్నారు. అయితే బుచ్చిబాబు గారు మైత్రి మూవీ మేకర్స్ MMM వాళ్ళతో ఈ డీల్ కుదుర్చుకున్నారు. రామ్ చరణ్ గారు కూడా ఓకే చెప్పేశారు. నెక్స్ట్ సెట్స్ మీదకి వెళ్ళడమే ఉంది. తరువాయి రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ నుంచి రిలీజ్ అయిపోయిన మరుక్షణం ఇది సెట్స్ మీదకి రాబోతుంది. అయితే దీంట్లో హీరోయిన్ గా జాన్వీ కపూర్ పేరు ఇప్పటి వరకే ముందే విన్నాం. అయితే మెయిన్ లీడ్ ఈయన, విలన్ బట్టి కూడా హీరోని ఎలివేట్ అవుతారు. కాబట్టి ఎవరు విలన్ అవుతారా అని డౌట్ గా ఉంటే, రీసెంట్ గా యానిమల్ మూవీలో విలన్ గా ఒకసారి కెరియర్ ని టర్న్ చేసుకున్న మన బాబీ డియోల్ ని ఇందులో విలన్ గా పెట్టబోతున్నాను కూడా టాక్ ఉంది. సో బాబీ డియోల్ గారు విలన్ గా వస్తారట. సో మరొకసారి పాన్ ఇండియా మూవీ అని ఇప్పటికే మనకు కన్ఫర్మ్ అయిపోయినట్టుంది. ఇంకో విషయం ఏంటంటే ఆస్కార్ రేంజ్ మ్యూజిక్ డైరెక్టర్ మన AR రెహమాన్ గారు ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేయబోతున్నారు. తెలుగులో చాలా రోజుల తర్వాత AR రెహమాన్ గారు మ్యూజిక్ కంపోజ్ చేయబోతున్నారు. అది కూడా మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మూవీకి. అందుకే బుచ్చిబాబు గారు ఎంత లేట్ అయినా, ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నా, ఇంతమంది ఇన్ని ఇంటర్వ్యూస్ లో అడిగినా కూడా రామ్ చరణ్ తో మూవీ చేయాలని డిసైడ్ అయ్యారట. ఎందుకంటే చిరంజీవి గారితో మూవీ చేయగలనో లేదో ఆయన ఇప్పుడు నేను ఇంకా నెక్స్ట్ కమింగ్ హీరో రామ్ చరణ్ తో చేయాలని, కనీసం రామ్ చరణ్ గారితో చేస్తే ఆ కళ నెరవేరుతుందని సాటిస్ఫై అవుతున్నట్టున్నారు. అందుకే రామ్ చరణ్ గారితో పక్కగా స్క్రిప్ట్ ప్లాన్ చేసుకున్నారు, సెట్స్ కూడా ప్లాన్ చేసుకున్నారు. ఆల్రెడీ లొకేషన్స్ కూడా విజిట్ చేసి ఎట్లా ఉండాలి, ఎలా సెట్స్ చేయాలి కూడా ప్లాన్ చేసేసుకున్నారు. సో రామ్ చరణ్ హీరో, జాన్వీ కపూర్ అదే మన శ్రీదేవి గారి అమ్మాయి హీరోయిన్, అలాగే విలన్ బాబీ డియోల్ అంటే తెలుసు కదా, మన ఒకప్పటి బాలీవుడ్ హీరో ధర్మేంద్ర గారి అబ్బాయి. బాబీ డియోల్ చాలా సినిమాలు, సోల్జియర్, గుప్తు లాంటి సూపర్ హిట్స్ కూడా ఇచ్చారు గతంలో. ఆయన ఇప్పుడు విలన్ గా చేయబోతున్నారు. వీటన్నిటికీ కన్నా మెయిన్ కిక్ ఏంటి చెప్పిన AR రెహమాన్ గారి మ్యూజిక్. ఎస్, బ్యాక్ డ్రాప్ లో రెహమాన్ గారి మ్యూజిక్ ఏ రేంజ్ లో ఉండబోతుందో, ఆయన ఎంత బాగా ఇస్తారో మీరే చూస్తారు. సో మొత్తానికి బుచ్చిబాబు గారి కళ నెరవేరిపోతుంది. రామ్ చరణ్ కూడా రెడీగా ఉన్నారు. అందరికి పేమెంట్స్ కూడా అడ్వాన్స్ ఇచ్చేసి బుక్ చేసేసుకున్నారు. ఇంకా స్టోరీ లైన్ కూడా చెప్పేశారు. అన్ని అనుకున్నట్టు జరిగితే కమింగ్ మార్చ్ ఏప్రిల్లో సినిమా సెట్స్ మీదకి వెళ్లే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ఈ రోజు గేమ్ చేంజర్ ఏదైతే ఉందో అది చిన్న ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కానీ లేదంటే ఫినిషింగ్ కానీ కొన్ని ఉన్నాయంట. శంకర్ గారు దాని నుంచి రిలీజ్ చేసేస్తే రామ్ చరణ్ ఇమీడియట్ గా ఈ బుచ్చిబాబు గారు విలేజ్ అట్మాస్ఫియర్ సినిమాలకు దూకేస్తారు. ఆ విలేజ్ అట్మాస్ఫియర్ ఎంత బాగా చేస్తారో ఆల్రెడీ రంగస్థలంతో ప్రూవ్ చేసుకున్నారు. నిజంగా రంగస్థలం పాన్ ఇండియా మూవీ అంటే అసలు ఇప్పటికే ఎప్పుడుకో గ్లోబల్ స్టార్ రేంజ్ ఇంకా ఎక్కువ అయ్యింది. అది అఫ్ కోర్స్ అప్పుడు ఇంకా పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేయలేదు. సో ఇది పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేస్తున్నారని చెప్పకనే చెప్తున్నారు AR రెహమాన్ గారు, బాబీ డియోల్ గారు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు. సో ఇవన్నిటినీ బ్యాలెన్స్ చేసి కట్టగా ప్రొడ్యూస్ చేసే మైత్రి మూవీ మేకర్స్ కూడా సిద్ధంగా ఉన్నారు. సో ఆల్ ది బెస్ట్ టు బుచ్చిబాబు టీమ్ అండ్ we are waiting for a global star Ram Charan next movie. Fans ready.